అయితే ఆ నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనము ముందుకు కొనసాగాలి. అయితే ఇంకో ప్రాముఖ్యమైన సంగతి అక్కడ జ్ఞాపకం చేశారు, అది కూడా మనం చూసి ముగించుకుందాం. చూడండి, అంత్య దినాలు ఎంత భయంకరమైనవి అని అంటే 3వ అధ్యాయము 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహాసించుచూ వచ్చి తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. చూసారా, అంత్యదినాల్లో ఎవరుంటారంటే చెప్పండి? అపహాసకులు. అపహాసకులు అంటే ఎవరు? ఈరోజు చూస్తున్నాం కదా, బైబిల్లో ఒక మాట ఉంది, అంత్యదినాలంట సాతానుకంట డంబపు నోరు ఇవ్వబడుతుందంట. ఏం చెప్పండి? ఆ మాటలు ఎట్టుంటాయో తెలియదు. ఈరోజే కొంతమంది మాట్లాడే మాటలే వినలేకపోతున్నాం. వాళ్ళ డంబం, వాళ్ళ అపహాస్యం. దేవుడే చెప్పాడు అంత్యదినాల్లో అపహాసకులు ఉంటారు. అందుకే అపహాసకులు కూర్చుండు చోటు మనము కూర్చోకూడదు. సత్యమును గూర్చి వారు అపహాస్యం చేస్తున్నారు, నిజమును గూర్చి అపహాస్యం చేస్తున్నారు. అయితే దేవుడు ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నారు. అది ఆలస్యమయ్యేది కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో వెళ్ళను, 1000 సంవత్సరంలో ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. కాబట్టి ఇది వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం, ఇది ఆలస్యం కాదు. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు, భీతి చెందవలసిన పని లేదు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం నుంచి, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి, ఆకాశం తెరువబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచున్నానని చెప్పాను. ఇక్కడ స్టెఫను చూస్తున్నటువంటి దర్శనం, అతడు మరణించడానికి అంటే అతను చంపడానికి చుట్టూ రాళ్లతో వారున్నారు, కోపంతో వారున్నారు, మండిపడుతున్నారు, జనసమూహం గుమ్ముకూడి ఉంది. అలాంటి స్థలంలో నుంచి స్టెఫను తప్పించుకోవడం అసాధ్యం. కానీ అలాంటి పరిస్థితిలో ఏమాత్రం అధైర్యపడట్లేదు. అతడు నేరుగా దేన్ని చూస్తున్నాడు చెప్పండి? తెరువబడిన ఆకాశమును. తెరువబడిన ఆకాశంలో ఏం కనపడుతుంది? తండ్రి అయిన దేవుడు, ఆయన సింహాసనం పక్కన కుమారుడైన యేసుక్రీస్తు వారు నిలబడి ఉండుట. ఇక్కడ ప్రియులారా, మనము అధైర్యపడవలసిన పని లేదు. దేవుని వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దానం నెరవేరుతుంది. కాబట్టి అపహాస్యకులు అంత్యదినాల్లో ఉంటారు, వారు సత్యమును గురించి అపహసిస్తూ ఉంటారు. అది వారికే నష్టం, అది వారికే నష్టం. వారి నమ్మనంత మాత్రాన సత్యం సత్యం కాకపోదు. మొన్న 2 days బ్యాక్ 3 days బ్యాక్ 20 రూపీస్ కాయిన్ చూసినాం. మరి మీలో చాలామంది చూసే ఉంటారు. అందరికంటే లేట్ నేనే కాబట్టి అందుకే నాకు ఆకరణ కనపడింది. ఆ బ్రదర్ తీసుకొచ్చి, అన్న 20 రూపాయల కాయిన్ చూసావు అన్న. లేదు బ్రదర్, అది చూడడానికి 10 రూపాయల కాయిన్ ఉంది, కానీ నంబర్ మాత్రం మారింది. పోనీ అది నేను చూసి, బ్రదర్ ఇది 20 రూపాయలు నోటు కాదు బ్రదర్, అది 10 రూపీస్ కాయినే బ్రదర్ అని అంటే, నేను అన్న మాటకి అది 10 రూపీస్ అయిపోద్దా? దాని మీద ఉన్న నంబర్ జరిగిపోతుందా? అట్లాగే జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానాలు, జీవము కలిగిన దేవుని యొక్క ప్రణాళికలు ఒకరు నమ్మనంత మాత్రాన అవి వ్యర్థమైపోతాయా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి, కొంతమంది ఇచ్చేటువంటి అపహాస్యమును బట్టి, తప్పుడు సాక్ష్యమును బట్టి దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? నువ్వు నేను నమ్మనంత మాత్రాన ఆయన నమ్మదగిన వాడు కాకపోడు. నీవు నేను నమ్మనంత మాత్రాన ఆయన సత్యవంతుడు కాకపోడు. కాబట్టి ప్రపంచమంతా ఎదురు తిరిగి ఆయన విషయమై అబద్ధ సాక్ష్యం పలికిన ఆయన సత్యవంతుడు కాకపోడు. కాబట్టి ఆయన వాగ్దానం సత్యము, ఆయన వాగ్దానం నెరవేరుతుంది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాస్తుంది, భూమి ఆకాశం గతించిపోయినా నెరవేరే వరకు గతించింది ఏంటో తెలుసా?
దేవుని వాక్యం. దేవుని మాట దొరికేంత వరకు ఆయన దగ్గర కనిపెట్టిన తర్వాత దేవుని మాట దొరికితే అది మనం చేతపట్టుకుని నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఎందుకనంటే ఆయనే ఆ మాటను నెరవేరుస్తాడు, జీవము గల దేవుని మాట. కాబట్టి మనకున్న నిరీక్షణ ఏంటంటే, మన శ్వాసం యొక్క స్థిరమైనటువంటి ఆశ ఏంటంటే పరలోక రాజ్యం, ప్రభు రాజ్యం. కాబట్టి దాని గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన కుమారుని విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇస్తానన్నాడు. ఆయన కుమారుని విశ్వాసం ఉంచిన వారిని పరలోకం తీసుకెళ్తానన్నాడు. పాపమును కడుగుతానన్నాడు. ఇదిగో మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నానన్నాడు. నేను తిరిగి వస్తానన్నాడు. వచ్చి మీరుండుటకు, నాతో పాటు ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఇవన్నీ వట్టివి కావు, ఇవన్నీ వట్టివి కావు. కాబట్టి అపహాస్యకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంత అపహాస్యమైనా చేయొచ్చు, వట్టివి కావు. దేవుని వాక్యాన్ని ప్రశ్నించుట తప్పు కాదు, కానీ ఎలా ప్రశ్నించాలి చెప్పండి? సత్యమేంటో తెలుసుకోవడానికి ప్రశ్నించాలి. జక్కయ్య యేసు ఎవరు ప్రశ్నించాడు, మంచి ప్రశ్న, కానీ దానికి సమాధానం దేవుడు చెప్పాడు. కానీ బురద జల్లాలి, సత్యానికి బురద జల్లిన ఎప్పటికి అంటుకోదు. బురద జల్లాలి, బురద జల్లాలి, నేను పై చేయను ఉండాలి, నేను పై చేయను ఉండాలి అని అనుకుంటూ ఏదో అపహాస్యంగా ప్రశ్నించుట, అది మనకే నష్టం. ఈరోజు మతమును అడ్డు పెట్టుకొని, ఈరోజు కులమును అడ్డు పెట్టుకొని, ఈరోజు ఎన్నెన్నో దురాశలు. ఇక్కడ మనం చూసాం కదా, అపహాస్యం చేసేవాడు దేని కొరకు చేస్తాడంట. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాస్కులు అపహాసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున. దేని బట్టి అపహాస్యం చేస్తారంట? స్వకీయ దురాశ. నీతిమంతులమని చెప్పుకొని మనం ఏదైతే బురద జల్లుతారో, కానీ వారు స్వకీయ దురాశ కలిగిన వారు. దేవుని వాక్యం చెప్పుచున్నది స్వకీయ దురాశ కలిగిన వారు అంటే అర్థం ఏంటి? వారు మరణానికి పరిగెడుతున్నవారు. కాబట్టి వారిని చూసి నువ్వు అధైర్యపడక్కర్లా, భీతి చెందక్కర్లా. ప్రభు వస్తానన్నాడు, కృప చూపిస్తానన్నాడు, తనతో పాటు ఉంచుకుంటానన్నాడు. కాబట్టి చాలా శుభప్రదమైన నిరీక్షణ, ఆదరణతో కూడిన మాటలు ఉంటున్నాయి. కాబట్టి నువ్వు శ్రమలు పడుతున్నావా, బాధపడుతున్నావా, ప్రభు కొరకు నిలబడటకు అధైర్యపడుతున్నావా? అధైర్యపడాల్సిన పని లేదు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన కొరకు నిలబడితే నీ కొరకు దాచి ఉంచిన మేలు, నీ కొరకు భద్రపరచబడినటువంటి దీవెన ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అది అబద్ధము కాదు. కాబట్టి ఆ నిరీక్షణతో మనం ఎదురు చూసిన వారమై శ్రమలోనూ శోధనలో నిలిచి ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం.